గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. అమరావతిలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటుంది కాంగ్రెస్ టీడీపీ వ్యవహారం. మరి నిజంగా ఈ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏ రకంగా ఉండబోతుంది? కాంగ్రెస్ టీడీపీల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ దోబూచలాటల ప్రభావం ఏ మేరకు ఆంధ్ర రాజకీయాల్ని ప్రభావితం చూపించేటువంటి ఆస్కారం ఉంది అన్న అంశం మీదే ముందుగా మనం మాట్లాడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు సుందరరాం శర్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రఘునాథ్ బాబు బీజేపీ సీనియర్ నాయకులు ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే వర్మ టీడీపీ సీనియర్ నాయకులు కాకినాడ ఎమ్మెల్యే మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వర్మ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే ఇష్యూని, ఢిల్లీలోనేమో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీతో, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మీకు లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? ఇది ఏదైతే బీజేపీ వ్యతిరేక కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇందులో ఉన్నారో దానికి ఉపయోగం అండి ఇది. అదేవిధంగా యూపీలో బీజేపీని కట్టడి చేయడానికి ప్రియాంక ప్రచారం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుగా నిర్ణయం తీసుకుంటే మొన్న జరిగిన రాష్ట్రాల్లో ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాం. ఎంచేతంటే చాలా సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశంలో ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని చాలామంది డిస్కషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చేత ఆవిడ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంచెం బలోపేతం అవుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ మీ పార్టీలోనే కొంత అంబిగ్విటీ, కొంత కన్ఫ్యూజను. ఏం చేయాలి ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీని తిట్టాలా, పొగడాలా, ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలోనేమో రాహుల్ గాంధీని పొగడాల్సి వస్తుంది. ప్రియాంకని ఇప్పుడు మీరే ఆల్రెడీ పొగుడుతున్నారు, ప్రియాంక వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అవుతుందని చెప్పి. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు తిడతారా, పొగుడుతారా? పొత్తులు లేకుండా మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే? ప్రత్యేక హోదా ఇస్తాన్న పార్టీతో స్నేహం ఉంటుందండి, ఎవరైనా పార్టీతో గొడవ ఉంటుంది. అందులో తేడా లేదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందులో తేడా లేదు. రైట్, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ విషయంలో తేడా లేదు. రాహుల్ గాంధీ సిడబ్ల్యూసీ చేసినటువంటి తీర్మానం ప్రకారం, ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ చేసినటువంటి తీర్మానం ప్రకారం ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పారు. బీజేపీ అయితే ఇవ్వను పంపింది, ఆల్రెడీ అయిపోయింది, రూల్డ్ అవుట్ కేసు అది. ఇక కాంగ్రెస్ పార్టీతో మరి అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోకుండా ఉండడం వల్ల ఓట్లు చీలిపోయి మీకే నష్టం కదంటారా, లేకపోతే మీకేమో లాభం అనుకుంటా? మాకేమీ నష్టం ఉండదండి. మేము బలంగా ఉన్నాం. ఒకరి సహాయం లేకుండా మేము గెలిచే పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం. రైట్, ఆ విషయంలో సుందరరాం శర్మ గారు రియాక్టర్. సుందరరాం శర్మ గారు మీరేం చెప్తారు? మీ పార్టీలో కూడా అదే కన్ఫ్యూజనా? ఏమి కన్ఫ్యూజన్ లేదు సార్, పూర్తి క్లారిటీ ఉంది. ఒకటి ఏంటంటే జాతీయ స్థాయి రాజకీయాలు వేరు, ఇవాళ రోజున రాష్ట్ర రాజకీయాలు వేరుగా మారిపోయినాయి. ఎందుకు నేను చెప్పానంటే, ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయి ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఎప్పుడైతే డామినేషన్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటికలీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి అవగాహనతోటి పోవాలి అనేటువంటి ఒక ఇదిలోకి వచ్చాం మేము. ఇవాళ రోజున జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి అని చెప్పనంటే రాహుల్ గాంధీ గారు ఒక్కరే ముందున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రాంతీయ పార్టీలు గ్రహించినాయి. ఇంత గ్రహించిన తర్వాత కూడా కొంతమంది ఏం చెప్తున్నారని చెప్పనంటే, మేము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడే ఎలయన్స్ పెట్టుకోలేము, లేకపోతే ఇప్పుడు మాకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే రాష్ట్రాల్లో మీరు మాకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి మేము ఒంటరిగా పోతాము అనేటువంటిది కొన్ని ప్రాంతీయ పార్టీల యొక్క అభిప్రాయం. దానివల్ల ఇప్పుడు మాకు వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది అని చెప్పి పెద్ద ఎత్తున బుక్స్ చేశారు. ఇప్పుడు అటువంటి తెలుగుదేశం పార్టీని మీరు పొగుడతారా, తిడతారా, లేకపోతే చూసి చూడనట్టు ఊరుకుంటారా? మరి ఏం చేస్తే మీకు ఓట్లు రాలుతాయంటే? అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలను చేరు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం వేరు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో ఇసుక దందా జరిగిందని చెప్పాము, జన్మభూమి కమిటీలో నష్టం వస్తుంది, ఇది రకంగా ఉన్నది అని చెప్పాం. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక మీటింగ్లో ఆయన ఏమని చెప్పారంటే, మీరు చేస్తున్నటువంటి ఇసుక వలన నా పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, లేకపోతే చెడ్డ పేరు వస్తుందని ఆయన చెప్పుకున్నారు. తర్వాత ఏమన్నా ఈ జన్మభూమి కమిటీలు సరిగా చేయకపోవడం మూలకంగా నష్టం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. ఆయన ఏదో మసిపూసి మారేడికాయ చేయాలి, ఆయనంతా ఆయనే చెప్పుకున్నారు జరిగిందని. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసేది ప్రభుత్వం మీద. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకి విపరీతమైనటువంటి కోపంతో మీ పార్టీకి 0 స్థానాలు ఇచ్చారు. ఒక పార్లమెంట్ లేదు, ఒక అసెంబ్లీ స్థానం లేదు, చాలా చోట్ల అసలు డిపాజిట్లే లేవు. మరి అటువంటి పార్టీ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిట్టకుండా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని తిట్టలేక, ఎందుకంటే ఆ పార్టీ అధికారం లేదు కదా, ఆ పార్టీ మీరు తిట్టలేదు కదా, ఇక్కడ మీరు అన్న ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతారంటే మీరు ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే, విమర్శిస్తాము అని చెప్తున్నాను నేను. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు అన్నది 2014లో ఆ రోజున జరిగినటువంటి ఎంత ఘోరం అంటే,
అంటే ఒక రకంగా అంటే తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతోంది అని మీరు చెప్పాల్సి చెప్పాం. ఇసుక అటువంటి అవినీతి పార్టీతో మీరు ఢిల్లీలో ఎలా కలిసి ఉంటారంటే నేను మళ్ళీ మీకు అదే చెప్పా, పార్టీ వేరు, ఎన్నికలు వేరు, తర్వాత ఇది 98లో ఎన్నికల గురించి మాట్లాడతా సార్. పార్టీ ఎన్నికల గురించి అడుగుతాను. 98లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేసి ఆయన మీద ఛార్జ్ షీట్ వేసినటువంటి మన వెంకయ్య నాయుడు గారిని మీరు గుర్తు చేసుకుంటే అదే నెక్స్ట్ డే ఆయన వెళ్ళేసేసి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు ప్రీపోల్ ఏలియన్స్, పోస్ట్ పోల్ ఏలియన్స్, ఇవాళ ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఎట్లా వచ్చిందంటే మనకి ప్రజాస్వామ్యంలో పూర్తి ఇది రావట్ల, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చేసినాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు నెంబర్ గేమ్ వచ్చేసింది. నెంబర్ గేమ్ వచ్చినప్పుడు మీకు కలిసి వెళ్లాల్సి వస్తుంది. ఇవాళ రోజున మేము విమర్శిస్తుంది ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి కానీ ఏమన్నా జరిగితే దాన్ని డెఫినెట్గా విమర్శిస్తాము, లేదా ఆయన ఏమన్నా మంచి పనులు చేస్తే దాన్ని పొగడను కూడా పొగుడుతాము. అంతే తప్ప ప్రభుత్వంతో ఉన్నటువంటిదే మేము పంచాయతీ ఇవాళ, అంతేగాని పార్టీతోటి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే రేపు పొద్దున ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇవాళ మాతో ఆయన ఎలియన్స్ లేనప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం మీద అవినీతో లేకపోతే ఇదో లేకపోతే దాని మీద జరిగేటువంటి మంచో తెలుగుదేశం పార్టీకి మేము ఏం పనులు చేసాం. ఇవాళ రాహుల్ రోజున రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు డాష్ చేసుకుని అమరావతి చాలా చక్కగా కడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పొగిడిన తర్వాత మీరు ఏం పెట్టుకుని అడుగుతారు ఓట్లు? మీరు పొగుడుతాడా లేకపోతే అమరావతి వస్తున్నాడా లేదా వచ్చిన తర్వాత సార్. ఇప్పుడు ఇవాళ రోజున మాట్లాడుకోవటాలు ఎదురు పడితే మాట్లాడితే కలిసి ఉంటామని చెప్పారు. తెలంగాణలో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు, కలిసి పోటీ చేశారు, సీట్లు సర్దుబాటు చేసుకున్నారు సార్. ఇప్పుడు మేము ఆ రోజున కూడా చెప్పాం, తెలంగాణకి సంబంధించిన వరకే ఈ పొత్తు అని ఆ రోజున క్లారిటీ ఇచ్చాం మేము. అంతే తప్ప ఇది ఆంధ్రప్రదేశ్కి చర్చలు జరగలేదు అని చెప్పిన రఘువీరారెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా చెప్పారు. ఒక్క నిమిషం మీ ఆర్గ్యుమెంట్ అది. రఘునాథ్ బాబు గారు వీరిద్దరు వ్యవహారం చూస్తున్నారు, మీరేమంటారు సార్? మీదైతే ఒంటరి పోరేలే, మీతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు కానీ మాది ఓకే. ఇప్పుడు మురళి గారు ఒక 2 పార్టీలు లేదా 4 పార్టీలు కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఉపయోగం జరగాల. కానీ ఇక్కడ ఈ కలిసినటువంటి కాంగ్రెస్ మన అదే బెంగళూరులో అయినా లేకపోతే ఈ కలకత్తాలో అయినా ఈ కలిసిన వాళ్ళు ఎవరికి అటువంటి ప్రాతిపదిక లేదు, అంటే ఒక ఫౌండేషన్ లేదు. ఇది ఫౌండేషన్ లేని ఇదేంటి ప్యాక్ మేడల్ లాంటి ఊరికే గాలి వస్తే పడిపోయాయి. ఒకళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం లేనప్పుడు కేవలం పోస్ట్ పోల్ 3 రకాల సినారియోలు ఉంటాయి. ఏంటి, కాంగ్రెస్కి టీడీపీ మద్దతు ఇవ్వటం, లేకపోతే థర్డ్ ఫ్రంట్ 96 మోడల్ పెట్టి మద్దతు తీసుకోవటం, కాంగ్రెస్ మద్దతు, లేదా ఒకవేళ మోడీ గారే వాళ్ళకి ప్రథమ ఇది అనుకుంటే మోడీ గారు లేని బీజేపీకి ఇవ్వటం. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ఇవాళ కాంగ్రెస్తో కలిసి ఇది ఒక ఫౌండేషన్ ఈ చేయటం ఎలా ఉందంటే లాంటిది. రాష్ట్రంలో గురించి చెప్తున్నారు. నేను రాష్ట్రంలో కలవలేని విషయం గురించి చర్చిస్తారు. జాతీయ స్థాయి గురించి జాతీయ స్థాయిలో కలిసి ఉంటా ఉంటారు. ఇప్పుడు మీటింగ్ లో ఇంక్లూడింగ్ మన కలకత్తాలో జరిగిన మీటింగ్ చెప్తున్నారు. పోస్ట్ పోల్ ఎలియన్స్ ఎందుకు జరగాలి అనేటువంటి దాని మీద ఆయన చెప్పారు. ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు లేనటువంటి బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పని కూడా చెప్తున్నారు. రెండోది ఇప్పుడు రేపు పొద్దున్న 96 యొక్క ఫార్ములా కూడా వర్కౌట్ అవచ్చు అని చెప్తున్నారు. మేము కూడా చెప్తుంది అదే. జాతీయ స్థాయిలో రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మిగతా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారా అంటే మనం చెప్పలేము ఇవాళ రోజున. నిజంగా అది కూడా ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చొని డిస్కస్ చేయలేం. ఎట్ ద సేమ్ టైం 96 ఫార్ములా రావచ్చు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక 150 సీట్లు కనుక వచ్చేటట్లయితే డెఫినెట్ గా ఈ పెట్టేసుకుని మీరు ఆల్రెడీ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు, జాతీయ స్థాయిలో మీ మధ్య అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏం చెప్తారు? అదే చెప్పాను నేను మీకు 98 అదే చెప్పాను. ఇవాళ భారతీయ జనతా పార్టీతో శివసేన కూడా రేపు రాహుల్ గాంధీ సపోర్ట్ చేయొచ్చు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి శివసేన చెప్పారు ఠాకరే గారు. రాహుల్ గాంధీ బ్రహ్మాండంగా ఉంది. మురళి గారు ఈ రోజు కూడా వీళ్ళు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఎవరైనా కొన్ని రాష్ట్రాలు లైక్ అదే ఒరిస్సా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఒక దగ్గర తీసుకురాలేకపోయారు. తర్వాత ప్రధాన రాష్ట్రం యూపీలో 80 సీట్లు ఉన్న చోట కాంగ్రెస్కి అలయన్స్ వాళ్ళిద్దరూ ఒప్పుకోలే, మాయావతిను అఖిలేష్. కాబట్టి ఎవరి కాళ్ళు వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఉంది, ఏది ఆఫ్టర్ ఎలక్షన్ ఏంటి అని ఎవరి కాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలని ఉంది. ఇది నేను ఇందాక చెప్పే 96 మోడల్ దారి తీసేటట్టయితే ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేజ్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కింద లెక్క చూచాయిగా చెప్పారు. తమిళనాడు చెన్నైలో కూడా ఆ మాట వచ్చింది. వెంటనే మమతా బెనర్జీ, మాయావతి రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ విషయంలో సైలెంట్గా ఉంటున్నారు. కాబట్టి ఇది నేను ముందే చెప్పే పేక మేడ, ఇది నిలిచేది కాదు. గాలి వస్తేనే ఉఫ్ అంటే పడిపోయేది. కాబట్టి 96లో ఏ రకంగా అస్థిర ప్రభుత్వాలు ఏర్పరిచి ఈ దేశానికి తీరని నష్టం చేశారో తిరిగి అదే నష్టానికి వాళ్ళ చేయడానికి పూనుకుంటున్నాయి. దానికి వర్మ గారు రియాక్ట్ అవుతారు. వర్మ గారు ఏం చెప్తారు? ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం అయితే వర్మ గారు చెప్తారు. వర్మ గారు, మీరు కడుతున్నటువంటి ఈ మేడ గాలి మేడ, కేవలం పేక మేడ, గాలి వస్తే పడిపోతుందా? గాలి మేడ కాబట్టే నరేంద్ర మోడీ గారు టెన్షన్లో ఉన్నారు. గాలి మేడ కాదు, అది ఉక్కు మేడ. ఇచ్చేదంటే ఈవేళ షార్ట్ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలందరినీ కూడా బీజేపీకి ఎగెనెస్ట్ వాళ్ళందరినీ కూడా ఏకం చేశారు. వాళ్ళకున్న ఉత్తరప్రదేశ్ అవనండి, వాళ్ళకున్న స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆ విధంగా బలోపేతం అయ్యి ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీకి అవకాశం లేకుండా చేయడానికి ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. ఒక చోట లబ్ధి పొందుతారు కాంగ్రెస్తో అన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు బట్టి కేంద్రంలోనే మనం ఇలా ఉందాం, రాష్ట్రంలో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరుగుతోంది. ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ఇసుక మాఫియా నుంచి మొదలు పెడితే అనేక చోట్ల మాఫియా చోటు చేసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణతో మీరు అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అవినీతి, ఒక ఇసుక ఫ్రీ శాండ్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే కంట్రోల్ చేశారు. అవినీతి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటే ఎంక్వైరీ చేసుకోమని కేంద్రాన్ని, బీజేపీని ఇబ్బంది ఏమి లేదు మా దగ్గర. మీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమో కాని పక్షమో మొత్తం మీద ఏదో పక్షం, ఆ పక్షం అయితే ఆరోపణ చేస్తాం మీ మీద. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చేసే ఆరోపణ గురించి మాట్లాడదాం. అది ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కదా. అంటే వారు ఇచ్చిన సలహా కరెక్ట్ అయితే స్వాగతిస్తాం, మేము కంట్రోల్ చేస్తాం. అది వారు చెప్పింది కాంగ్రెస్ అవచ్చు ఎవరైనా. కన్వీనెంట్ గా తిరిగి తయారు చేస్తారా వర్మ గారు? వర్మ గారు చెప్పింది కరెక్టే. వర్మ గారు కన్వీనెంట్ గా ఒక తీరి తయారు చేస్తారా అంట. ఇదే మాట బీజేపీ అంటే బీజేపీ మీద ఇంతలాలు వేస్తున్నారు కదా సార్. మరి కాంగ్రెస్ పార్టీ విమర్శించగానే తప్పులు సరి చేసుకుంటామని చెప్తున్నారు. తప్పులు కాదండి, ఎవరైనా మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఏమైనా చిన్న చిన్న సలహాలు ఇచ్చి దానివల్ల ఇంకా బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంటుంది అన్నప్పుడు అందరిది మన బీజేపీ వాళ్ళు తీసుకుంటాం, కాంగ్రెస్ తీసుకుంటాం, జనసేన తీసుకుంటాం, అంతేగాని వేరేలాగేం ఉండదు. రఘునాథ్ బాబు గారు చేసేదే అవినీతి రహిత పాలన. రఘునాథ్ బాబు గారు చెప్పండి. మురళి గారు, ఇప్పుడు మనుషుల్లో ఆడ ఉంటారు, మగ ఉంటారు, సరే ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు దానికి చెందినట్టుగా ఉంది ఈ వీళ్ళ కలయిక. అంటే అటు కాదు ఇటు కాదు. ఇక్కడేమో అలయన్స్ లేదంట, కేంద్రంలోనేమో అలయన్స్ అంట. కేంద్రంలో అలయన్స్ ఎప్పుడైనా ఆఫ్టర్ ఎలక్షన్ నీకు వచ్చే బలాన్ని బట్టి నీకు సీట్లు ఉంటాయి. 89 ముందు ఎన్టీ రామారావు గారు అందరూ నేషనల్ లీడర్స్ని పిలిపించారు. 89 ఎన్నికలైనాక ఆయనకి 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాక కేంద్రంలో ఆయన ఏం చేయగలిగారు? ఆయన పక్కన పడేశారు. కాబట్టి ఎవరి కాళ్ళు సీట్లు గెలవటం ఇక్కడ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఏమవుతుంది అనేది నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనే దాని మీద ఉంటుంది. దాన్ని బట్టి నీ బలాబలాలు, దాని వ్యూహాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత దానికి ఇక్కడ గెలవటం అనేది ప్రాతిపదిక లేదు. ఇప్పుడు బీజేపీ వారికి భయం ఎక్కువగా ఉంది. ఈ భారతదేశంలో బీజేపీ అగెనెస్ట్ కూటమి బలపడుతుందని భయం ఎక్కువగా ఉంది. దానికి నిదర్శనం మన మమతా ర్యాలీయే. అదేవిధంగా అమరావతిలో కూడా పెడుతున్నాం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 0 తప్పితే వాళ్ళకి ఏ విధంగా ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి పార్టీలు వారి నిర్ణయాలు, వారి వ్యూహాలు ఉంటాయి. బీజేపీ వాళ్ళు ఎవరండి చెప్పడానికి మీరు ఎలాగుంటున్నారు అలాగుంటున్నారని? అల్టిమేట్గా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కావలసిన వ్యూహాలు ఏ రాష్ట్రంలో ఎలా ఉండాలన్నది ఆ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. అది రఘునాథ్ బాబు గారు మేలు ఫిమేలు ఇన్ని చెప్పుకుంటా పోతా ఉన్నారు. నేను ఏమడుగుతున్నానంటే ఈ రకమైనటువంటి నీతి శాస్త్రం ఎవరైనా ఉండేటట్టు అది ఇతర పార్టీలకే కానీ భారతీయ జనతా పార్టీకి ఉండదా?
98లో మీరు చూసుకోండి సార్, ఇది కూడా వేశారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కటకటాలు పెట్టి వేసేసేసి ఎలక్షన్స్లో ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసి తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే ఆయన ఎన్డీఏలోకి వెళ్ళిపోయేసేసి వాజ్పేయి గారికి సపోర్ట్ చేసినప్పుడు మీరు అప్పుడు ఎట్లా మాట్లాడారు? అంటే అవినీతి లేదా? అప్పుడు ఆయన మీద ఏం మీరు విమర్శించలేదా? లేకపోతే ఏం చేయలేదా? నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇవాళకి కూడా ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తాము. ఇందాక వర్మ గారు మంచి మాట చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు వాటిని విమర్శల్ని సద్విమర్శల కింద తీసుకుని కరెక్షన్ చేసుకోవాలి. అయితే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి వాళ్ళు ఎందుకు వేరే రకంగా ప్రతిస్పందిస్తున్నారని చెప్పంటే, నిన్నటిదాకా కలిసి ఉన్నారు, నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నారు, నిన్నటిదాకా ఆయనతో కలిసి ఉండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందులో ఏదైనా అవినీతి జరిగితే వాళ్ళకి కూడా వస్తుంది కదా, దాన్ని ఒప్పుకోవాలి కదా. అప్పుడు మాత్రం మాకు అవినీతి అక్కర్లేదు అని చెప్పుకుంటారు. అందుకోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ వాడు బీజేపీ మీద ఎక్కువగా తిడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మా మీదకి వచ్చేసరికి ఏమని చెప్తున్నారంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు నిజంగా చెప్పినట్టు జీరో ఏమీ లేవు. కాబట్టి మా రఘువీరారెడ్డి గారు మాట్లాడినా, కేవీపీ గారు ఉత్తరాలు రాసి పోలవరం గురించి మాట్లాడినా మేము ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క ఇదిలో వేరే ఇది ఉంటుంది. ఇవాళ ఒక్కడే చెప్తా, తిట్లలో ఇంటెన్షన్స్ వేరు, అందుకోసమే మీ తిట్లను వేరే చూడాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. బీజేపీ నాయకులు ఏమంటారు ఇప్పుడు రఘునాథ్ గారు? తిట్లలో తేడా ఉంది కాబట్టి, మీ తిట్లలో వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి కలిసి ఉండి. ఇప్పుడు అవినీతి అంటే ఎట్లా? అవినీతిలో షేరింగ్ ఇప్పుడు ఒక్క విషయం, అటో ఇటో ఏదో ఒకటి ఉండాలి, సరే అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ బీజేపీ ఎక్సెప్ట్ ఒక 4 స్టేట్లు, ఏది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి అండ్ కేరళ, ఈ 4-5 స్టేట్లను తప్పితే దేశం మొత్తం మీద మేము ఫస్ట్ అన్న ఉన్నాం, సెకండ్ అన్న ఉన్నాం. అంటే దాదాపు 440 సీట్లలో మేము ఫస్ట్ ఆర్ సెకండ్ ఉన్నాం. కాంగ్రెస్ 250 సీట్లలోనే ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంది. కాబట్టి 250 ఉన్నాయే 250, ఇంకా 270 ఎప్పుడు రావాలి? అవి మొత్తం గెలుస్తారా? దానిలో సగం గెలుస్తారు. అందుకోసమనే ప్రియాంకను కూడా తీసుకొస్తున్నారు సార్ రఘునాథ్ బాబు గారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను కూడా తీసుకొస్తారు రంగంలోకి. ఇప్పుడు ప్రియాంక వచ్చిన తర్వాత పరిస్థితులు మారవచ్చు అని కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధీమా. ఏం చెప్తారు మరి? ప్రియాంక వస్తే మీకు ఏమైనా కొంచెం భయమా? గారు ఇంతకుముందు వర్గాలంటారు, ఆల్రెడీ బీజేపీకి భయం పట్టుకుంటుంది, భయం మరింత పెరుగుతున్నా ఇప్పుడు. మురళి గారు, ప్రజలు దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అది 440 స్థానాల్లో ఫస్ట్ సెకండ్ ఉన్న బీజేపీ ఇస్తుందా? సర్లే సార్, సుస్థిరంగా ఉండి సుస్థిరంగా ఉండి ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా? రఘురాబాబు సుస్థిరంగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, బాగా సుస్థిరంగా ఉన్నారు కేంద్రంలో. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు కదా, గొడవతా కూడా జరుగుతున్న గొడవతాయండి ఆంధ్రప్రదేశ్ లో. మీరేం చేయలేదు కదా. ఇప్పుడు ఈ 58 ఏళ్లలో దీన్ని ఒక నాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ అభివృద్ధిలో పరుగులు ఎత్తిస్తున్నాం. వాళ్ళ అన్నింటిలో ముందుకు వస్తుంది. ఆ విషయం గురించి మాట్లాడితే చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ మనం 4 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు ప్రియాంక వచ్చిన తర్వాత ఏమైనా కొంత మీ భయం మరింత పెరుగుతుందా? ఒక్క నిమిషం రఘురాబాబు గారు. మాకేం భయం అండి, మేము ఆల్రెడీ భయంలో ఉన్నారంట కదా మీరు. దేశం అంతా విస్తరించాం. వర్గారంటారు ఆల్రెడీ భయంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఇంకా మరింత భయపడుతోంది అని. మురళి గారు, మేము కేరళలో కూడా సెకండ్ పొజిషన్కి వస్తాం. సుందరరావు శర్మ గారిని రాసి పెట్టుకోమనండి. తెలంగాణలో కూడా రేపు కాదు తర్వాత ఎలక్షన్కి వస్తాం. కాంగ్రెస్ కనుమరుగు అయిపోతుంది. దీని మొత్తం 540 స్థానాల్లో బీజేపీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్కి వచ్చేస్తాం. ఇప్పుడు వర్మ గారు జోక్యం చేసుకుంటారన్న విషయం వర్మ గారు బీజేపీ మరి భయం మరింత పెరుగుతుందా ప్రియాంక రాకతో? ప్రియాంక రాకతో బీజేపీ భయం మరింత పెరుగుతుంది. ప్రధానమంత్రి గారి స్టేట్మెంటే వారికి ఎంత భయం ఉన్నదో అర్థమవుతుంది. ఎంచేతంటే 100% యువ నాయకత్వం వచ్చినప్పుడు 100% బలం పెరుగుద్ది, బలం పెరగకుండా ఉండదు. దాంతోపాటు బీజేపీ అగైనెస్ట్ కూటమి ఏదైందో అందరూ కొన్ని రాష్ట్రాల్లో ఒకే తాటికి వచ్చి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఓట్లు చీలిపోకుండా అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ బీజేపీని కట్టడి చేస్తారు ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు వారు ఏదో ఊహించుకుంటున్నారు 540 వచ్చేస్తాయి, 600 వచ్చేస్తాయని. అటువంటి సీన్ ఏమీ లేదు. ఎంచేదంటే బీజేపీ పేదవాళ్ళకి చేసింది ఏమీ ఇప్పుడు వరకు ఏమీ లేదు. అలాగే అన్ని రాష్ట్రాలని మోసం చేశారు. ఎక్కడా కూడా ప్రకటనలో మాటలో తప్పితే ఆచరణలో ఎక్కడా ఏమీ చేయలేదు బీజేపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ హామీలని తుంగలో తొక్కి పార్లమెంటును కూడా గౌరవం లేకుండా చేసిన పార్టీ బీజేపీ పార్టీ.
ఆ భాగంలోనే మనకి ప్రత్యేక హోదా లేకుండా చేశారు. సరే, అదొక చాలా సీరియస్ ఇష్యూ, ఎవరైతే అదొక చాలా సీరియస్ ఇష్యూ. ఆ ఇష్యూ గురించి మనం చాలా సందర్భాలు మాట్లాడాం. ఈ ప్రియాంక రాక్ గురించి మాట్లాడితే ఆ విషయంలో శర్మ గారు ఆల్రెడీ మునిగిపోతుంది నావా, మునిగిపోయే నావకి మరొక చుక్కాని ఎడయ్యారా ఇప్పుడు? సార్ మునిగిపోతుంది అదే 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 బీజేపీ నాయకత్వం అంటున్నటువంటి మాట. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఏమని చెప్తా ఉన్నారంటే, ఏదో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసాం, తెలంగాణలో వచ్చేస్తున్నాం, లేకపోతే ఇంకెక్కడ వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఆయన 272 సీట్లు మేము ఎక్కడ పోటీ చేస్తామని అడుగుతున్నారు. 282 సీట్లు నిన్న భారతీయ జనతా పార్టీకి వచ్చింది. వస్తే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉత్తరప్రదేశ్లో 73, ఒక 2-3 స్టేట్ల నుంచి ఆ మొత్తం అటు ఇటుగా వచ్చినాయి. అంతే తప్ప మిగతా స్టేట్స్ అన్నింటి నుంచి రాలేదు వాళ్ళకి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు 2004 ముందర వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు వాళ్ళకి 240 సీట్లు 200 లేవు, 160 సీట్లలోనే ఉన్నారు. మిగతా ప్రాంతీయ పార్టీలు కలుపుకుని ఒక ఎలియన్స్లో వెళ్ళారు. అందువల్ల ఏదో భారతీయ జనతా పార్టీ పెరిగిపోయింది అనుకోదు. నిన్న మధ్యప్రదేశ్లో ఏమైంది, రాజస్థాన్ ఏమైంది, ఛత్తీస్గఢ్ ఏమైంది, ఇవన్నీ మేము గెలిచాం. కర్ణాటకలో కూడా ఇవాళ రోజున మేమే ఉన్నాం. ఆయన అడుగుతున్న దానికి ఇవాళ కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే తప్ప మిగతా చోట్ల కాదు. కానీ కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. అంత మాత్రం ప్రియాంక శకం ప్రారంభమైంది అని చెప్పి కాంగ్రెస్ శకం స్టార్ట్ అయింది. ఎందుకని చెప్పానంటే, నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఆయన తాను చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి కానీ అన్కాన్స్టిట్యూషనల్ వాటికి హెడ్లైన్ కూడా ప్రియాంకం అని ఇక్కడ నుంచి ఒక కొత్త అంకం స్టార్ట్ అయింది. ఇప్పుడు అంకము ఎందుకు స్టార్ట్ అవుతుందని చెప్పండి, జనరల్ గా మనం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది సార్, ప్రియాంక రాగానే ఇవాళ జాతీయ పార్టీలు కానీ జాతీయ మీడియా కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మీరే చెప్పారు ఇప్పుడు ప్రియాంకం అని చెప్పని. ఎందుకు ఇంత భయపడుతున్నది? అందరూ కూడా ఏమని చెప్తున్నారు, ఇవాళ రోజున ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి కనుక వచ్చేటట్టయితే, ఇప్పుడు మన ఇంట్లోనే అంటుంటాం సార్, మా అన్నయ్య తమ్ముడు, మా అన్న తమ్ముడు కూడా మాకు కలిసి వచ్చాడు, వ్యాపారం బాగుంటుంది అని చెప్పుకుంటుంటారు. అదే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి నిజంగా గుజరాతీ వ్యాపారానికి ఇవాళ రోజున అడ్డుకట్టేయాల్సినటువంటి అవసరం వచ్చింది. రాజకీయాలను కూడా ఒక వ్యాపార సంస్థలాగా మార్చేసేసారు. లాభం ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, ఈ పార్టీతో పెట్టుకుంటే మనకి ఎంత ఉంటుంది, లేకపోతే వీడి జైల్లో ఎత్తే ఎట్టుంటుంది, సిబిఐ పంపిస్తే ఎట్లుంటుంది అనేటువంటిది. అంటే మేము ఎక్కడ చేశాం, చేస్తే 58 ఏళ్ళు పరిపాలన ఎక్కడ చేసేవాళ్ళం? నరేంద్ర మోడీ గారు రఘురామ గారికి ఒక డౌట్స్ ఉన్నాయి. రఘురామ గారు, మురళి గారు, 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు లాగా ఇక్కడ ఒకటి క్లారిటీ వచ్చింది వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. రాహుల్ గాంధీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ స్టోరీ. ఆయన వల్ల మేము అద్వానీ గారు ఈజ్ ఎ ఫెయిల్యూర్ స్టోరీనా, నరేంద్ర మోడీ గారిని తెచ్చారు. ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు, నా సూటి ప్రశ్న 2009లో అద్వానీ గారిని ప్రొజెక్ట్ చేశారు, ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని చెప్పని మోడీ గారిని పట్టుకొచ్చారా? చెప్పండి, దానికి కరెక్ట్ చెప్పండి, ఎస్ అని చెప్పండి. లేదా అద్వానీ గారు ఫెయిల్డా? అద్వానీ గారు ఫెయిల్డా? అవకాశం ఇచ్చాం, ఆయన ఫెయిల్డ్. ఇవాళ మోడీ గారు కూడా ఫెయిల్డ్ అని చెప్పని దేశ ప్రజలు చెప్తే తీసి పారేస్తారు కదా మీరు. రేపు సేమ్ థింగ్. రేపు పొద్దున్న కనుక రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ గారు కూడా ఫెయిల్డ్ క్యాండిడేట్ తీసేసేయండి ఇస్తారు. మరి అదే రాజకీయం. మీకు కూడా ప్రియాంక గాంధీ అయినా రేపు క్యాండిడేట్ ఎవరండి సార్? 30 సంవత్సరాల నుంచి గాంధీలు ఎవరు అవ్వలేదు. రఘునాథ్ బాబు గారు, 30 సంవత్సరాల నుంచి మన రాహుల్ గాంధీ ఆ మాట చెప్పాడు, 30 సంవత్సరాల నుంచి గాంధీ కుటుంబం నుంచి ఎవరు ప్రైమ్ మినిస్టర్ కాలేదు. రేపు పొద్దున అయితే అవ్వచ్చు, తప్పేం లేదు. అవ్వకపోయినా వాళ్ళు ఇంకోటి చెప్పి తీసుకురావచ్చు. మీ పార్టీలో అది లేదని చెప్తున్నా. ఫెయిల్ అయ్యాడు అంటే తీసిపారేస్తున్నారు. మీరు ఇప్పుడు అద్వానీ గారు ఫెయిల్ అయ్యారని మీరు ఒప్పుకుంటున్నారు, కానీ మేము ఇవాళ చెప్తున్నాం, గాంధీ ఫ్యామిలీ నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి కాలేదు. మీరు అవ్వచ్చు, తప్పేంటి? ప్రజలు కావాలనుకుంటే అవుతారు, తప్పేంటి సార్? మళ్ళీ అదే అటు ఇటు అంటారు. మేము చెప్తున్నాం సార్, మీరేమంటున్నారు? ప్రియాంక గాంధీ వస్తే కుటుంబ పాలన వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. మేము చెప్తున్నాం 30 సంవత్సరాల నుంచి కాలేదు. ఎన్నికల సీజన్ లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ప్రియాంక రాకతో కొత్త అంకం మొదలైంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తే దానివల్ల పెద్ద పార్టీ సంక్షోభంలో ఉంది, మరింత సంక్షోభంలో పడుతుంది. ప్రియాంక వచ్చినా మరెవరు వచ్చినా కూడా అనేది బీజేపీ నాయకత్వం మాట. చూద్దాం పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో. నిన్ననే ఆవిడకి ఉత్తరప్రదేశ్లో దట్టు ఒక రీజియన్కి పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా పూర్వాంచల్గా చెప్పినటువంటి ఆ ప్రాంతానికి ఒక కొత్త జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. చూద్దాం ఆమె ఎంతవరకు దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందో. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే, దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండదో చూద్దాం. చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాటి ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నాం.